మీరు మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని. ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు. సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇప్పటికే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనకేం కొత్త పదవి కాదు, ఆయనకేం కొత్త పదవి రాదు. కానీ పాడైపోతున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాకం, ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి 10-15 ఏళ్ళు వెనుకకు పోయే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒక్కటి మనం ముంగటున్నది, అది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం. ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు. ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి? పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయని మీ దగ్గర? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా పెరిగినాయా? మీ కొడంగల్లో పెరిగినాయా బాగా?